దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. ఈ దినమందు మనము అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక మనము దాన్ని ధ్యానించడానికి ప్రారంభం చేస్తున్నాము. ఈ యోహాను మొదటి పత్రికను గురించి కొన్ని మాటలు పరిచయ వాకులు చెప్పాలని నేను ప్రభునందు ఆశించుచున్నాను. యోహాను మొదటి పత్రిక మనం పరిశీలన చేసినట్లయితే స్థానిక సంఘంలో ఉన్న కొందరు సహవాసాన్ని విడిచిపోయిన సందర్భంలో ఈ యొక్క పత్రిక రాయవలసి వచ్చింది. దాని 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుదామండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. అక్కడ కొన్ని విభేదాలు, కొన్ని అబద్ధాలు, బోధలను గురించి కొన్ని వ్యత్యస్తమైన అభిప్రాయాలు, విభేదములు కలిగినటువంటి సందర్భంలో యోహాను గారు చాలా స్పష్టంగా దీన్ని తెలియపరచడానికి ప్రయత్నించినట్లు మనం చూస్తున్నాం. ఈ పత్రిక చదివిన కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శకం 70వ సంవత్సరం దీన్ని రాశారు అని వేద పండితులు అనుకుంటున్నారు. దాదాపు 700 వరకు యోహాను గారు బ్రతికి ఉన్నారు. వారి యొక్క పరిచర్యలో దేవుని సువార్త విషయంలో తనకుండిన ఆసక్తిని బట్టి, దేవుని ప్రత్యక్షత విషయంలో తనకున్నటువంటి జ్ఞానమును బట్టి సంఘము ఏమాత్రం దారి తప్పకూడదని, సత్యమనందు స్థిరత కలిగి నిలవాలని ఆయన ఈ పత్రికలో స్పష్టంగా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ యోహాను గురించి మనం చూసినట్లయితే యేసుని శిష్యుడైన యోహాను అని వేద పండితులు తెలియపరుస్తున్నారు. అనగా యేసయ్య రొమ్మున ఆనుకొనిన ఆ శిష్యుడే ఈ గ్రంథకర్త. దీని మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. సో క్రీస్తునందున్న మన విశ్వాసమును, మన సంతోషమును పరిపూర్ణం అవటానికి ఇవి రాశారు అని మనం చూస్తున్నాం. ఈ గ్రంథ ఉద్దేశం మనం చూస్తుంటే ఇది మొదటి ఉద్దేశం. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుదామమ్మా. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మీరు పాపం చేయకుండా ఉండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాం. ఈ చిన్న పిల్లలారా అనే పిలుపు వింటే ఏదో సండే స్కూల్ పిల్లలకు రాసినట్లు మనకు అనిపిస్తుంది. అది కాదు, ఇది మనకు రాశారు, మనలాంటి పెద్దలకే రాశారు. కానీ వారు క్రీస్తునందు నూతన విశ్వాసులు, మరి పరిపక్వత లేని వారు, విశ్వాసంలో స్థిరత లేకపోయినందున విభేదములకు, విమతములకు అటు ఇటు కొట్టుమిట్టాడుతూ కన్ఫ్యూషన్లో పడ్డటువంటి వారిని చిన్నపిల్లలారా అని పిలుచుచున్నట్లు మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 26వ వచనం కూడా మనం చదువుతామండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. సో ఆ కాలంలో కొంతమంది మోసగించువారు ఉంటే, ఈ కాలంలో కూడా అటువంటి వారు ఉన్నారు. వాక్యాన్ని తీసుకొని వారికి నచ్చినట్టు బోధించడం, ఆ బోధకు తగినట్లు ప్రజలను ఆకర్షించడం చేస్తూ చాలామందిని వారి అనుచరులుగా మార్చుచున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. పత్యవచనాన్ని, సత్యవాక్యమును ఉన్నట్టు మనం స్టడీ చేస్తూ ఆ వాక్యమునకు కట్టుబడి
మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సుందరమైన ఆత్మీయ జీవితాన్ని, దానిని పరిపక్వతతో గమ్యం చేర్పించడానికి మనం అందరం పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ఏదో గాలికి కొట్టుకుపోయిన వారిగా, ఏదో ప్రవాహ జలానికి కొట్టుకుపోయిన వారిగా మనం ఉండకుండా పత్యవచనాన్ని, సత్యవాక్యమును సరిగా మనం జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ పఠించుకుంటూ ఆ వాక్యానుసారంగా మనం నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకను గ్రంథకర్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెబుతున్నారు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ మనము 4 విషయాలు ఈ పత్రికలో మనం చూసాం. మొదటిగా 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివాము, మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాం. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలి. క్రీస్తునందు మనకున్న కాన్ఫిడెన్స్, మనకున్న హ్యాపీనెస్ అది నీరు గారిపోకుండా ఉండటానికి రాస్తున్నారు. రెండవదిగా 2వ అధ్యాయం 1వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తూ ఉన్నాను. మనం పాపంలో పడిపోకూడదు. మనకు పాపం లేదు అని మనం చెప్పిన ఎడల మనల్ని మోసగిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమవుదుము. గనక మనము యేసుక్రీస్తుని అబద్ధికునిగా చేయువారిగా మనం ఉండకుండా పాపం చేయకుండా ఉండుట నిమిత్తమై ఈ పత్రిక రాశారు అనేటువంటిది మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసిన విషయం ఏంటంటే, మిమ్మును మోసపరచ వారిని బట్టి ఈ సంగతులను మీకు రాస్తున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని చెప్తున్నారు. ఇవన్నీ మనం విశదంగా మనం రాబోయే రోజులలో మనం ధ్యానం చేస్తాము. కానీ ఇప్పుడైతే దీని ఉద్దేశం, దీని రచనా కాలము, ఈ విషయాలు నేను మీకు తెలియపరచడానికి ప్రభునందు ఆశించుచున్నాను. ఈ గ్రంథం యొక్క పాత్ర ఏంటంటే, యేసుక్రీస్తునందు మీ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. క్రీస్తునందున్న మీ విశ్వాసం నుంచి మీరేమాత్రం జారిపోకూడదు. రెండవదిగా దేవుని ఆజ్ఞలకు విధేయతాపూర్వకమైన స్పందన మీరు ఇవ్వాలి. దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను వినుచున్నప్పుడు విధేయత గల వారిగా మీరు స్పందన ఇవ్వాలి అని దేవుడు కోరుచున్నాను. మూడవదిగా దేవుని ఎడల, ఇతరుల ఎడల హృదయపూర్వకమైన ప్రేమను కనపరచాలని ఈ పత్రిక మనకు అనుగ్రహించారు. సో ఈ విషయాలన్నీ మనం చదువుచున్నప్పుడు ఈ పత్రిక మనం నేర్చుకోవలసిన అవసరత ఎంతో ఉన్నది అనేది పరిశుద్ధాత్ముడు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. యోహాను గూర్చి మనం ఆలోచించినట్లయితే, యేసుని రొమ్మున ఆనిన ప్రియమైన శిష్యుడు ఈ యోహాన్. సెబెదీ కుమారులలో ఒకడు ఈ యోహాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదామండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. యేసయ్య వారిని పిలిచిన సందర్భంలో జెబెదయి కుమారులు ఇద్దరిని, యాకోబును
యోహానును ప్రభు పిలిచారు అని మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తుని ప్రియమైన శిష్యులలో ఈ జబదేయ కుమారులు ఉన్నారు అనేది మనకు తెలియపరుస్తున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం దాని 10వ వచనం కూడా మనం చదువుదామండి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయ కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. అంటే వీరు ముగ్గురు కూడా చేపలు పట్టువారు, వీరు ఫ్రెండ్స్. జబదేయ కుమారులైన యాకోబు, యోహానును, సీమోను అనుచరులు అని మనం నమ్ముకోవచ్చు. సీమోను చేపలు పట్టుటలో చాలా నైపుణ్యత కలిగిన అనుభవ సంపన్నుడు. అతనికి తోడుగా హెల్పర్స్గా జాయిన్ అయినటువంటి వీరు ఇప్పుడు వీరు కూడా చక్కగా చేపలు పడతారు. అందులో నాయకుడిగా మనం సీమోను చూస్తున్నాం. ప్రభు చేసిన కార్యాన్ని వారు చూచి విస్మయం నొందారు. ఏంట కార్యం? రాత్రి అంతయు వారు ప్రయాసపడిన వారికి ఏమీ దొరకలేదని వారి వలకు అడిగి వారి ఇంటికి వెళ్ళడానికి చూస్తున్న సమయంలో మరొకసారి మీరు వల వేయండి అని ప్రభు చెప్పినప్పుడు వారు వల వేయగా విస్తారమైన చేపలను దొరికినందుకు వీరు చూచి విస్మయము నొందిరి. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? మీరు భయపడవద్దు, ఇంతకంటే గొప్ప కార్యములు చేయడానికి నేను మిమ్ముని ఏర్పాటు చేస్తున్నాను. సీమోను, నువ్వు మనుష్యులను పట్టు జాలరుగా నిన్ను నేను చేస్తాను అని ప్రభు చెప్పి వారిని పిలిచారు. వీరు ముగ్గురు కూడా ఇంకా కొంతమందితో కలిసి ఆ పనిని మానేసి ప్రభువును వెంబడించినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారందరూ కూడా ఆ కాలంలో సమాజంలో సామాన్యముగా ఉన్నటువంటి వారు. అసామాన్యమైన వ్యక్తులను ప్రభు ఏర్పరచుకోలేదు, కానీ సాధారణ మనుషులను ప్రభు ఏర్పరచుకున్నారు. వీరందరూ కూడా పెద్ద పండితులు, పెద్ద జ్ఞానులు కాదు. యేసు ప్రభుని శిష్యులలో ఒకరు మాత్రమే వైద్యులు. ఎవరైనా? లూకా మాత్రమే వైద్యులు. మిగిలిన వారందరూ కూడా సామాన్యులైనటువంటి శిష్యులు. అటువంటి వారిని, పన్ను వసూలు చేసే వారిని, చేపలు పట్టే వారిని ప్రభు తన చెంత చేర్చుకొని 3 సంవత్సరాలు వారికి చక్కని తర్బీదిచ్చారు. అందుకే ఈనాటి బైబిల్ కాలేజీలలో 3 years ట్రైనింగ్ మినిమం ఉంటుంది. 4 years 5 years అలాగా ఇంకా హైయర్ స్టడీస్ దాని మీద చేస్తారు, కానీ మినిమం 3 years ఒక బేసిక్ ట్రైనింగ్గా చేయడానికి కారణం యేసు ప్రభు తన శిష్యులను పట్టుకొని 3 సంవత్సరాలు ఒక గురుకుల పాఠశాల ఆయన నిర్వహించడం జరిగింది. ఈ శిష్యులతో గురువు గారికి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం, కనబడుచున్న ఒక ఇన్సిడెంట్ను వారికి పరిచయం చేసి ఇలా ఉన్నది అనే అనేక విషయాలు అనుభవపూర్వకంగా వారికి నేర్పించిన కారణమును బట్టి ఈ శిష్యులు యేసయ్య పరిచర్యలో నైపుణ్యత కలిగిన వారిగా నిలబడడానికి దేవుడు కృప చూపాడు. ఇంకను మనం చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. జబదేయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన బోయనెర్గసు అని పేరు పెట్టెను. బోయనెర్గసు అనగా ఉరిమెడివారని అర్థం. వారు అంత తీవ్రమైన ఆసక్తి కలిగినటువంటి వారు. ఒక కార్యం చేయాలనుకుంటే సోమరులు కాదు, ఉరిమడివారు అని వారిని పిలిచేటువంటి వారు. ఆ విధంగా వారు దేవుని పనిలో చివరి దాకా ఆసక్తిని చూపించిన వారిగా వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక, వాడు మన గుంపులో ఉన్నవాడు కాదు, మనలను వెంబడించేవాడు కాదు గనక వానిని ఆటంకపరచితిమని చెప్పాను. అసహనం కలిగిన వాడు యోహాను. ఏ విషయంలో? ఎవరైనా వేరే విధంగా ఏదైనా చేస్తే ఆయన ఒప్పుకోడు. వీడు నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ వానికి మనకు సంబంధం
లేదు నేను వాడిని ఆపాలా. మనం కూడా ఈ కాలంలో ఇది నా జాగీరు, నా ఏరియా, ఇక్కడ మీరు చేయడానికి వీలు లేదు అని చెప్పేటువంటి కొందరిని మనం చూస్తూ ఉంటాం. ఈ ఏరియా అంతా నేను చూసుకుంటా. ఏం చూసుకోడు, పొట్టిగా చూస్తాడు. సేవ చేసే వాళ్ళకు ఈ ఏరియా లేదు, ఆ ఏరియా లేదు, ఈ రాష్ట్రం లేదు, ఆ రాష్ట్రం లేదు. దేవుడు చెప్పాడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటిలో మీరు నాకు సాక్షులగుదురు. ఆ తర్వాత నేను మిమ్మల్ని భూదిగంతముల వరకు కూడా పంపిస్తాను. అప్పుడు మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులు అవుతారు. ఆసక్తి కలిగిన వానికి సరిహద్దులు ఏమీ లేదు, ఎక్కడైనా వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు. ఈ యోహాను ఎటువంటి వాడంటే చాలా చాలా నమ్మకమైన వాడు, ప్రభువుతో చాలా చాలా పటిష్టమైన వాడు. ప్రభువా, మన గుంపులో లేని ఒకడు ఇక్కడ అవతల ఆ మూల మీద దయ్యములనే ఎల్లగొట్టుచున్నాను, వాని మేము విరోధిద్దాం అనుకుంటున్నాం, ఆటంకపరుద్దాం అనుకుంటున్నాం అంటూ ప్రభు ఏం చెప్పాడు చదవండి. అందుకు యేసు, వానిని ఆటంకపరచకు, వానిని ఆటంకపరచవద్దు, నా పేరట అద్భుతము చేసి, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు లేడు గనక వాణ్ణి ఆటంకపరచవద్దు అని చెప్పాడు. మన బ్యానర్ కింద వాడు చేయకపోయినా వాడు చేసే పని మనం చేసే పనియే కనుక వారిని ఏం చేయకూడదు, ఆటంకపరచవద్దు. వీళ్ళని బంద్ చేద్దాం, ఆ మందిరం ఇక్కడ వద్దు, ఇది ఇక్కడ పెట్టవద్దు, మీరు రండి మనం పోయి ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం అని చెప్తే మనం ఎందుకు పోవడం లేదంటే ప్రభువు ఈ మాట చెప్పినందుకే. ప్రతి వారికి భూలోకమంతా సువార్త ప్రకటించడానికి ఉన్న అనుమతి ఉంది. ప్రకటించే వారు గుర్తుపెట్టుకోవాలి, ఒక సంఘానికి హాని కలిగినట్లు, ఒక సంఘానికి ఇబ్బంది కలిగినట్లు మనము ఉండకూడదు. మనము క్రీస్తు శరీరములోని అవయవములం కనుక వాళ్ళది కూడా మాకే ఉండాలనే ఆశ మనకెవరికి కలగకూడదు. వాళ్ళది ఖాళీ అవ్వాలి, మనది నింపాలి అని మనం అనుకోకూడదు. వారు లెట్ దెమ్ డూ ఇట్. వారికి దేవుడిచ్చిన దర్శనం కొలది, వారికి ఉన్న భారం కొలది వారు చేస్తున్నారు, వారు చేయనివ్వండి. నువ్వు కొత్తగా పెట్టిన వ్యక్తి అయితే నువ్వేం చేయకూడదు, వారికి ఏమాత్రం హాని, కష్టం, ఇబ్బంది కలగజేయకూడదు. నీ కుయుక్తితో, నీ సామర్థ్యంతో నువ్వు చేయగలవు, కానీ అందులో దేవుడు ఉంటాడని ఎల్లప్పుడూ అనుకోకూడదు. ప్రభు ఒక మాట చెప్పాడు, మనం అక్రమంగా ఏమీ చేయకూడదు. ఏది చేసినా దైవ చిత్తానుసారంగా మనం చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు ఆమోదించే పనులు చేయాలి, దేవునికి ప్రియమైన కార్యములు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరి బుట్టలో ఉన్న చేపలను నువ్వు పట్టొద్దు. నువ్వు నదిలో ఉన్న చేపలను పట్టు, కోనేరులో ఉన్న చేపలను పట్టు కదా, సముద్రంలో ఉన్న చేపలను పట్టు. ఒకడు పట్టి బుట్టలో వేసిన దాన్ని నువ్వు చేయి పెట్టి పట్టడం దాన్ని దొంగతనం అంటారు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా మనం అందరం ఈ ఆత్మలను ఎక్కడికి తీసుకుపోతాం, యేసయ్య పాద సన్నిధికే తీసుకుపోతాం. యేసయ్య పాద సన్నిధికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసయ్య సూక్ష్మంగా మనల్ని చూచినప్పుడు మనం కొంచెం తలదించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సహోదరుడు ఏడుస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన బుట్టలో నుంచి తీసుకుపోయావే, అది మర్యాద కాదు కదా అనేది మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితం 100 yearsకి దేవుడు ఇచ్చారండి. ఈ జీవితాన్ని ప్రభు మహిమార్థంగా మనం వినియోగించాలి. మనం ఇతరులకు కాంప్లిమెంట్గా ఉండాలి. మనం వస్తున్నాము అన్నప్పుడు వారందరూ సంతోషించాలి, మనం వెళ్ళుచున్నాము అన్నప్పుడు అందరూ సంతోషించాలి. ఎందుకంటే మనం సహోదరులం ఒకరికి ఒకరు హాని కలుగ చేయకుండా కలిసి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని పద్ధతి ప్రకారం ఆత్మలను సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ సమయం కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు యోహాను రాసిన మొదటి పత్రికను, దాని యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ ఈరోజు మేము ధ్యానించడానికి మాకు కృప చూపారు. ప్రభువా, ఈ పత్రిక మేము చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళుచున్నప్పుడు మా మనోనేత్రములను తెరవండి. మీ హృదయం నుండి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి ప్రభువా, ఇన్స్టంటేనియస్గా మమ్మని దర్శించుచున్న మీ సాన్నిధ్యం ఈ పఠన కాలంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మిత్రులు చాలామంది దూర ప్రాంతంలో ఉండి నీ వాక్యాన్ని వీక్షించుచున్నవారు ఆశీర్వదింపబడును గాక. తండ్రి, నీ వాక్యం
అది సజీవమైనటువంటిది, రెండంచుల గల వాడి గల ఖడ్గము కన్నా వాడి అయినటువంటిది అని నీ వాక్యం సెలవిచ్చుచున్నాడు. కనుక నీ వాక్యమునకు లోబడి మీ చిత్తం నెరవేర్చబడులుగా నీకు ఇష్టలుగా మేము నడవడానికి, నీ కృప మేము పొందడానికి, ధారాళమైన ఆశీర్వాదములు మా జీవితంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి విషయంలో సహాయ హస్తం చాపమని, మీ దీవెన నీ ఆశీర్వాదములు ధారాళంగా మాకు దయచేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించి మమ్మను బలపరచుమని, ఈ ప్రియ బిడ్డలందరూ నీ వాక్యములో నైపుణ్యత కలిగిన వారిగా, వేరుపారిన వారిగా ఉండడానికి తగిన కృప వీరికి అనుగ్రహించుమని, ప్రభువా మేము ప్రారంభం చేస్తున్న ఈ స్టడీ మా జీవితంలో దీవెనగా మార్చుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.